ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద ఒక ఫెమినిస్ట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలోనే కాదు, సమాజంలో అమ్మాయిలకు, చిన్న పిల్లలకు ఎక్కడైనా ఇబ్బందులు ఎదురయ్యాయి అంటే వెంటనే సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ వాటిని ఓ కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఆడవారిపై లైంగిక వేధింపులు ఎక్కువవుతున్న నేపథ్యంలో బాధితులు ఒక్కొక్కరిగా తమ బాధను చెప్పుకుంటున్న నేపథ్యంలో వారికి అండగా నిలుస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా గతంలో కోలీవుడ్ సినిమా పరిశ్రమలో సెలబ్రిటీలపై లైంగిక ఆరోపణలు చేసిన ఈమె రచయిత వైరుముత్తు, సింగర్ కార్తీక్ పై కూడా వేధింపుల ఆరోపణలు చేసింది. అయితే ఇప్పుడు టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్గా గుర్తింపు తెచ్చుకున్న జానీ మాస్టర్ పై అత్యాచార ఆరోపణలు వెలుగులోకి రావడంతో బాధిత యువతికి అండగా నిలుస్తూ ఇతడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఎక్స్ ద్వారా పోస్ట్ చేసింది. ఇక అసలు విషయంలోకి వెళితే, జానీ మాస్టర్ పై అత్యాచార ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సింగర్ చిన్మయి శ్రీపాద ఈ విధంగా స్పందించారు. పలు మీడియా కథనాలను ఆమె ట్యాగ్ చేస్తూ, రిపోర్ట్ల ప్రకారం జానీ మాస్టర్ ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పటి నుంచే వేధించటం మొదలుపెట్టాడు. అత్యాచారం చేయటం ఒక ఎత్తైతే, మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడటం మరో పెద్ద నేరం. ఈ కేసులో పోరాడేందుకు ఆ అమ్మాయికి మరింత శక్తి చేకూరాలని నేను కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేసింది చిన్మయి. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్న జానీ మాస్టర్ 2017లో ఒక ప్రముఖ ఛానల్లో ప్రసారమైన డాన్స్ షోలో ఒక అమ్మాయితో పరిచయం పెంచుకొని ఆ అమ్మాయిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్టు బాధిత యువతి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె ఎఫ్ఐఆర్ నమోదు చేయించగా అందులో తన వయస్సు 21 సంవత్సరాలు మాత్రమే అంటూ చెప్పుకొచ్చింది. దీన్ని బట్టి చూస్తే జానీ మాస్టర్తో యువతికి పరిచయం ఏర్పడినప్పుడు ఆ యువతి వయసు కేవలం 14 సంవత్సరాలు మాత్రమే. అయితే అప్పుడు ఆమె ఇంకా మైనర్. అలాంటి బాలికపై జానీ మాస్టర్ అత్యాచారం చేసినట్టు వార్తలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. షో కోసం జానీ మాస్టర్తో పాటు మరో ఇద్దరితో కలిసి ముంబైకి వెళ్లినప్పుడు అక్కడ స్టే చేసిన హోటల్లో జానీ మాస్టర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, ఈ విషయాన్ని బయటకి ఎవరికీ చెప్పకూడదని తనను బెదిరించాడని, ఎవరికైనా చెబితే అవకాశాలు లేకుండా చేస్తానని హెచ్చరించాడంటూ ఆమె తన బాధను చెప్పుకుంది. ఇక తాజాగా ఈ కేసును నార్సింగ్ పోలీస్ స్టేషన్కి తరలించగా పోలీసులు కేసు విచారణ చేపట్టారు. అత్యాచారం, దౌర్జన్యం, దాడి, బెదిరింపులు ఇలా పలు సెక్షన్ల కింద జానీ మాస్టర్పై కేసు నమోదు చేశారు. ఇక ప్రస్తుతం ఈమె వయస్సు 21 ఏళ్లు. జానీ మాస్టర్ అత్యాచారం చేసినప్పుడు ఆమె వయస్సు 14 సంవత్సరాలు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు అంటూ జానీ మాస్టర్పై సంచలన ఆరోపణలు చేసింది చిన్మయి. మరి చిన్మయి చెప్పిన విషయాన్ని పోలీసుల దృష్టిలో పెట్టుకుని జానీ మాస్టర్పై చర్యలు తీసుకోవాలని నెటిజన్స్ కోరుతున్నారు.